అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడమే ప్రధాన ధ్యేయంగా మారుతుంది. ఎలా అంటే కోట్లాది రూపాయలు, లక్షాది రూపాయలు, లక్షల కోట్లు, వేల కోట్లు అని చెప్పేసి, వందల కోట్లు అని చెప్పేసి మనం వింటుంటాం. ఎందుకు అంత సొమ్ము? పరోపకారం చేయలేని శరీరం ఉంటేనే పోతేనే. ఇప్పుడు మీరు వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తే అవి ఏమన్నా శాశ్వతమా? మీ శరీరానికి సంబంధించినవి మాత్రమే. శరీరం పోయిన తర్వాత అవి మొత్తం కూడా పరులు పాలు. కాబట్టి భగవంతుడి సేవ చేయండి, నరనారాయణ సేవ చేయండి. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి దరిద్ర నారాయణుడికి, నరనారాయణుడికి సేవ చేయండి. తద్వారా వచ్చిన పుణ్యము జన్మ జన్మలకి, కోట్లాది జన్మల వరకు కూడా అది మిమ్మల్ని ఉద్ధరిస్తూనే ఉంటుంది. మనిషి జీవితంలో ఒక కొండతో కనుక పోల్చుకుంటే వాడి బిడ్డలకని, దానికని, దీనికని సంపాదించే కొండ నింపుతూనే ఉంటాడు. కొండ నిండినాక కూడా, కొండ నిండినాక నీళ్లు వేస్ట్ పోతూ ఉంటాయి. సంపాదించిన సొమ్ము మొత్తం కూడా వ్యర్థమైనటువంటి ఖర్చులు అవుతూ ఉంటాయి. అయినా కూడా గాంభీర్యం కోసం పోతే పోయిందిగా, మాకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయిగా అని చెప్పేసి అనవసరమైన ఖర్చులకి ధనాన్ని వృధా చేస్తుంటారు. ఇంకా ఆ ధనం అనేది లేక ఎంతోమంది అనారోగ్యం పాలవుతుంటారు, ఆకలితో ఉంటుంటారు. రకరకాలుగా నీకు ధనవంతుడు అయ్యే అవకాశం భగవంతుడు ఇచ్చాడంటే నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి పోను సొంత లాభం కొంత మానుకొని సమాజ శ్రేయస్సు కోసం కొంత పనిచేస్తావని. దైవానికి బంగారు కిరీటాలు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే వజ్రాల సింహాసనాలు ఇచ్చినంత మాత్రాన పుణ్యం రాదు. పుణ్యం అనేది సన్మార్గంలో నీ ధనాన్ని, నీ మనసుని సరైన మార్గంలో నడిపించినప్పుడే. నీ తోటి వాడికి కష్టాల్లో ఉంటే ₹1 ఇవ్వు. అలాగే భగవంతుడి పేరిట, అలాగే దాన ధర్మాల పేరిట, పేరు కోసం, ప్రేయర్ ప్రఖ్యాతుల కోసం వేల కోట్లు, వందల కోట్లు నేను దానం చేశానని చెప్పుకుంటావు. కానీ దానివల్ల నీకు ఒరిగేది ఎటువంటి ప్రయోజనమూ లేదు. భగవంతుడి సేవ చేసుకోండి, నరనారాయణుని సేవ చేసుకోండి, దరిద్ర నారాయణ సేవ చేసుకోండి. అదే మిమ్మల్ని జన్మ జన్మల వరకు ఉద్ధరిస్తుందని మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ, జై హింద్, జై భారత్.